నమస్కారం అందరికీ. తెలుగు కథామృతంపై లక్ష్మికి స్వాగతం. ఈరోజు బారిస్టర్ పర్వతీశం 3వ భాగం ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువుల్లో కూడా తెలివిగా ఉంటున్నానని మేస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నాను, అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్టు సూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీలు లేదు. ఏమంటే పిల్లలందరూ నా మీద ప్రత్యేకమైన ఆదరణ, గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ మున్పటి పూర్వం కంటే ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసుల్లో కూడా మొదటివానిగానో రెండోవానిగానో ఉంటూ బహుమతులు అందుకుండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవం కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయము, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనము, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువుకులలోనూ కూడా కొంచెం నిర్లక్ష్యము బయలుదేరడం మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మున్పటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువై కావచ్చింది. సాయంకాలం స్కూలు ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామాలు, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచు సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా. సాయంకాలము దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతుండేవి. వాటన్నింటికి సరదాగా నా సహోపాధ్యాయులతో తప్పక హాజరవుతుండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమనుకోక తప్పదు. ఇదిలో ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది నాకు త్వరగా పెళ్లి చేయాలని. చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే నా వెనక ముందు ఎవరు లేరాయే మరి. ఇవన్నీ నా వలనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహోద్యోగులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంతో పొంగిపోయింది. లెక్కే లేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీన్యం పెట్టి, పంచశిఖలు పెట్టి, ఎడల యజ్ఞోపవీతం, చేతిలో దండము, ఇంకో తోలు ద్వంద్వము, చేతిలో భిక్షపాత్ర చూసి నా సహచరులు, బంధువులలో కుర్రకారుకు అంతా చేసిన అల్లరి అంత ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేను ఎప్పుడూ ఎరగాను ఇంతవరకు. ఇదే మొదటి. ఊరిలో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజు విందులు అరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మనవాళ్ళలోనూ ఇతరిత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా ఒక్కటిగా నిమ్మలంగా ఎంతో చిన్నదిగా అయిపోయినట్టు అనిపించింది. నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజు నేను స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థిని సమూహం అంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గుంజికావిడ వేసి తీసుకెళ్ళి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్ళు స్కూలున్న పూల మొక్కలు, పువ్వుల్ని తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒక వాడు ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కల ఎట్లు నవ్వుతూ జయజయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులలోనూ కొన్ని ఒప్పుల్లోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు కూడా. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆశుకవిత్వము, అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభాలంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చిరని పద్యాలేవో 2 చెరోపాదం చెప్పడం ప్రారంభించారు.
అక్కడ ఉన్న వాళ్ళు ఎవడో ఒకడు ప్రశ్న అడగడము, దానితో నిమిత్తం లేకుండా ఇష్టం వచ్చినట్టు జ్ఞాపకం వచ్చినట్టు సమాధానం చెప్పడము. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు వారు వెనక హెడ్ మాస్టర్ వచ్చి నిలబడడం మొదలెట్టారు. ఎవరు గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. ఏమిటో పర్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలీదండి, నాకు ఒడుగు అయ్యి ఈవేళ బడికొచ్చానండి. రావడంతో కుర్ర వాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోపెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకెవరో పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టవధానం చేస్తామని ఆరంభించారండి. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరెప్పుడైనా ఈ అవకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు మొట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారి నేను చక్కపోయాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.